ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యులు కె కేశవరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు కేకే ఓయూకు వెళ్లారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం తత్సారం చేస్తోందంటూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేకే గెట్ అవుట్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కేకేను ఘెరావ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావుకు ఓయూలో చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, ఓయూలో అసలు ఏం జరిగింది? 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో అదే యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థి కె కేశవరావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ ఎంపీగా కూడా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు కె కేశవరావు కాసేపటి క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత వారంతా కూడా కలిసి బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘ జేఏసీ నేతలు కూడా వీరందరూ కూడా ఎంపీ కేశవరావు వాహనాన్ని ఒక్కసారిగా ముట్టడించడం జరిగింది. కేశవరావు గో బ్యాక్, కేశవరావు గెట్ అవుట్ అంటూ చాలా పరుష పదజాలంతో ఆయన దూషించడం జరిగింది. అప్పటికీ కేశవరావు శాంతంగా మాట్లాడుకుందామని చెప్పేసి ఆయన నచ్చ చెప్పినా కానీ విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు కేశవరావు వాహనాన్ని చుట్టుముట్టడంతో అలర్ట్ అయిన గన్మెన్లు కావచ్చు, ఆయన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వాహన వేగాన్ని పెంచేసి చాలా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అందులో భాగంగానే నిరుద్యోగ జేఏసీ నేతలందరూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ తమకు ఉద్యోగాలు కల్పించలేదు, 1,00,000 ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడుతున్నారని చెప్పేసి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఎంపీ కేశవరావు వ్యక్తిగత సిబ్బంది గన్మెన్లు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నేతల మధ్య తోపులాట కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ కేశవరావు కూడా వీరితో సామరస్యంగా మాట్లాడదామని చెప్పినా కానీ విద్యార్థి నేతలు ఎవరు కూడా శాంతించడానికి చూడలేదు. వారందరూ కూడా ఎంపీ కేశవరావు మీద ఒక రకంగా చెప్పాలంటే దాడి చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. దీంతో కేశవరావు సిబ్బంది కూడా క్షేమంగా వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోని పడాల రామరెడ్డి కళాశాలలో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కేశవరావు పాల్గొనడం జరిగింది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.